హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా శేఖర్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో నేను కడాయి చికెన్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మినిమం గ్రేవీతో ఉంటుంది. మనము ఈ కర్రీని అయితే చపాతీలో కానీ పుల్కాలో కానీ లేదంటే జొన్న రొట్టెలో కానీ తింటే చాలా టేస్టీగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా కొందరైతే రైస్లోకి కూడా చాలా తక్కువ గ్రేవీ ఉండే కర్రీతో తినాలనుకుంటారు కదా, అందులోనూ నాన్ వెజ్ అలాంటి ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ రెసిపీ అండి. చేయడం కూడా చాలా ఈజీ అండి. చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకొని టేస్టీగా తినొచ్చు. ఒకవేళ బ్యాచిలర్స్ కానీ లేదంటే ఫస్ట్ టైం ఎవరైనా కుకింగ్ స్టార్ట్ చేస్తున్నట్టయితే అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా ఈజీగా అర్థమయ్యే రెసిపీ అన్నమాట. ఇందులోకి మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్టీ ఫుడ్ అయితే మీరు తినేయచ్చు. అయితే ఇంకా లేట్ చేయకుండా మనము కడాయి చికెన్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం పదండి. ఇది వచ్చేసి 1 kg చికెన్ అండి. ఇది ఆల్రెడీ ఒకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి, 1 స్పూన్ పసుపు, ఇంకా 2.5 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఆ తర్వాత ఇది అజనమోటో అన్నమాట, టేస్ట్ కోసం. ఆ తర్వాత ఇందులోకి నార్మల్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను, 2 స్పూన్స్. ఆ తర్వాత ఇది మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసి మంచిగా కలిపి ముక్కలకు పట్టేలాగా మంచిగా కలిపి పక్కన పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్. ఉప్పు కారం అయితే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అనేది కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు కూడా 3 కట్ చేసి పెట్టుకున్నానండి, చిన్న సైజ్వి. నెక్స్ట్ ఇక్కడ ప్యాన్లో 5 స్పూన్స్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను. నాన్ వెజ్ ఐటమ్స్లో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నా టేస్టీగా మంచిగా ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదండి. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే ఆయిల్ వల్ల అయితే మనకి కొలెస్ట్రాల్ ఏమంత పెరగదండి. మనం ఏదైతే నాన్ వెజ్ అంటే మటన్లో అయినా చికెన్లో అయినా అట్లాంటి వాటిల్లో వాటి స్కిన్ ద్వారా మనకి కొవ్వు ఏదైతే వస్తుందో దాని ద్వారా మనకి కొలెస్ట్రాల్ అయితే పెరుగుతుంది. ఇది వచ్చేసి మనకి న్యాచురల్ ట్రీస్ నుంచి వాటి యొక్క విత్తనాల నుంచి వస్తుంది కాబట్టి ఆయిల్ తోటి మనకు అంత ప్రాబ్లం అయితే ఉండదు, కానీ చూసి వేసుకోవడం చాలా మంచిది. సో నెక్స్ట్ మనం కుకింగ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఆనియన్స్ వేసేసుకున్నాను, కొంచెం సన్నగానే కట్ చేసుకున్నాను, మంచిగా వేగుతాయని చెప్పేసి. కొంచెం బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు ఆగండి. కొంచెం బ్రౌనిష్ అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అనేవి యాడ్ చేసుకోండి. ఇవంతా వేసిన తర్వాత మిక్స్ చేసేసి ఒక 5 minutes అయితే ఉడకనివ్వండి దీన్ని. ఇలా కొంచెం బ్రౌనిష్ అయిన తర్వాత ఇందులోకి చికెన్ అయితే యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మంచిగా ముక్కలన్నిటికీ కూడా ఉప్పు, కారం, పసుపు, ఇంకా టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకున్నాం కదా, అజినమోటో అన్నీ కూడా మంచిగా పట్టుంటాయి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా నానబెట్టుకుంటే. ఆ తర్వాత జస్ట్ మనము ఇందులోకి మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా కూడా ఉంటే కొంచెం మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి వదిలేయాలన్నమాట, ఇది ఒక 20 minutes వరకు. ఆ తర్వాత ఓపెన్ చేసి చూసి ఇంకా ఉడకాలి అనుకుంటే ఒక 5 minutes పెట్టండి, లేదంటే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనము చికెన్ ఉడికిందా లేదా అనేది మనకు తెలిసేది ఏంటంటే ఆయిల్ అనేది మొత్తం సపరేట్ అవుతుంది కర్రీ నుంచి. అప్పుడు మనము చికెన్ అయితే మంచిగా ఉడికిందని అర్థం చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ ప్రాసెస్ అయితే ఎంత ఈజీగా ఉందో. కడాయి చికెన్ అయితే ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. చపాతీ, రోటీ కానీ లేదంటే జొన్న రొట్టెకి కానీ మంచిగా హ్యాపీగా తినొచ్చు. రైస్లోకి కూడా ఎవరైతే కొంచెము గ్రేవీ తక్కువగా ఉండాలి అని ఇష్టపడతారో అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా మంచి రెసిపీ. సో ఈ కడాయి చికెన్ రెసిపీ అయితే అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇప్పటివరకు కూడా మీరు చాలా మంచిగా ఎంకరేజ్ చేశారండి నన్ను. ఇక మీదట కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.